కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, గురుగారు మనకైతే కనుక గతంలో మనం ఆల్రెడీ రాశి ఫలితాలు చేసాము. శ్రీ పరభావనం సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అని అయితే చేసాం గురుగారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ అంటే మీకు కూడా చాలా కాల్స్ వచ్చాయని మీరు తెలియజేశారు. సో ముఖ్యంగా గురుగారు ఇప్పుడు వచ్చేసి చాలా మందికి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ పరభావన సంవత్సరంలో ఏ రాశి వారికి వివాహ యోగం ఉందో తెలియజేస్తారా గురుగారు? అంటే అండి, ఈ పరాభవనామ సంవత్సరం చూసేటప్పటికి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం చాలా మందికి ఎక్కువ వివాహం అయ్యే ఆస్కారంలో ఎక్కువ రాశులకు ఎక్కువగా ఉన్నాయి. దేని మూల కారణంగా చూసుకున్నట్లయితే మనకి పరాభవనామ సంవత్సరానికి అధిపతి అయిన కారణంగా మంత్రి రాజు సేనాధిపతి అయిన కారణంగా గురుడి యొక్క బలం రీత్యా మిథునంలోంచి కర్కాటకంలోకి ఉచ్చస్థానంలోకి వెళ్తాడండి. ఈ మే 17వ తారీఖు నుంచి మిథునంలో నుంచి కర్కాటకంలోంచి ఉచ్చస్థానంలోకి వెళ్ళడం, అలాగే రాహుకేతువులు ఎప్పటి నుంచి సింహరాశిలో స్తంభించి ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడం. దీని యొక్క కారణంగా ఎవరైతే వివాహం ఆలస్యం అయింది అనుకున్నారో మేషాది మీనం రాశి వరకు ప్రధానంగా, ఉదాహరణకి మేషరాశి చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది ఈ మేషరాశి వారికి. ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నా సరే వివాహం జరగచ్చా జరగకూడదా అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఈ వివాహానికి ఏలినాటి శనికి అసలు సంబంధమే లేదండి. ఈ యొక్క మేషరాశిలో ప్రధానంగా భరణీ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి. ఈ భరణీ నక్షత్ర జాతకులు ఎవరైతే వివాహం చేసుకుంటారో వీరు కన్యారాశి మరియు వృశ్చిక రాశి వారిని ఆడవారిని కానీ మగవారిని కానీ చేసుకోకూడదు. ఎందువల్లంటే జ్యోతిష శాస్త్రం రీత్యా షష్టాష్టక రాశిలో అని చెప్పడం జరుగుతుంది. అంటే మన రాశి దగ్గర నుంచి 6వ రాశి కానీ 8వ రాశి కానీ ఎవరైతే మగవారికైనా ఆడవారికైనా వర్తిస్తుంది. మన రాశి దగ్గర నుంచి 6వ రాశినేమో షష్టం అంటారు, మన రాశి దగ్గర నుంచి ఇంకో రాశికి చూసుకున్నట్లయితే అష్టమం. 6 కానీ 8 కానీ ఉన్న స్థానాలు చేసుకుంటే గొడవలు అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ప్రధానంగా వివాహం ఈ సంవత్సరం కుదిరి రాశులు ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి అనగా కృత్తికా నక్షత్రం కానీ రోహిణి నక్షత్రం కానీ మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశికి ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఎప్పటివరకు చాలా సంబంధాలు చూసాం, అవటలేదు మా అబ్బాయికైనా అనుకున్న వాళ్ళు తక్షణమే ఏప్రిల్ 17వ తారీఖు దగ్గర నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 6వ తారీఖు వరకు వీళ్ళకి అమృత కాలము అని చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో తక్షణమే వివాహం కుదురుతుందండి. దేనివల్ల అంటే ఈ రాశాధిపత్యం రీత్యా ఒకే గ్రహాన్ని ఆధారంగా చేసి తీసుకోండి. పెద్ద గ్రహాలు చూసుకున్నట్లయితే శని కానీ గురుబలం పెరగడం కానీ లేదా రాహుకేతువులు కానీ, అంటే మిగతా బలం కాదా అని చాలామంది ప్రశ్నించవచ్చు. మళ్ళీ నన్ను ఇక్కడ శుక్రుని తీసుకున్న, కుజుడిని తీసుకున్న, బుధుడిని తీసుకున్న, రవిని నెలలకోసారి మారిపోతాడు, చంద్రుడు 2.5 రోజులకు మారిపోతాడు, ఇలాగే 45 రోజులకు శుక్రుడు మారిపోతాడు, అలాగే 27 డేస్కి బుధుడు మారిపోతాడు. ఇలాగా నెలల్లో మారిపోయే గ్రహాలని పక్కన పెట్టుకుని నెలన్నరలో ప్రధానమైన గ్రహాలైన శని మరియు బృహస్పతి అనగా గురుడు మరియు రాహుకేతువులు ఈ ప్రభావం వ్యక్తుల మీద ఎలా చూపిస్తాయి? ప్రధానంగా ముందు ఏంటంటే వ్యక్తికి వివాహం తక్షణమే కుదరాలి అనుకున్న ఆలోచన మీద ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అత్యద్భుతమైన యోగకాలంగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి మీద 2 రాశులు ఎందుకు వదిలేశానంటే వీళ్ళకి కొంచెం ఆలస్యమయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున కర్కాటక రాశి వారికి నవంబరు డిసెంబర్ నెలలోనే యోగకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి నవంబర్ డిసెంబర్ నెలలో కుదురుతుంది. వీళ్ళకి వెంటనే చేసే లేట్ అయిందా మళ్ళీ 3 సంవత్సరాల వరకు అవదండి ఈ మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశికి చూసుకున్నట్లయితే వివాహం దగ్గర వరకు వచ్చాక ఆగిపోతుంది. కారణం ఏమిటంటే వీళ్ళకి ఎప్పటివరకు గురుడు వ్యయంలో ఉన్నాడండి. ఈ గురుడు వ్యయం నుంచి గురుడు జన్మంలోకి వస్తాడు కర్కాటకానికి. అప్పటి నుంచి అంటే మే 17వ తారీఖు నుంచి, అంటే అత్యద్భుతమైన యోగ కాలం అని చెప్పచ్చు. ఎప్పటి నుంచి అంటే మే 17 నుంచి ఆగస్టు 19వ తారీఖు వరకు వీళ్ళకి తక్షణమే వివాహం కుదురుతుంది, అయిపోతుంది కూడా. ఇక సింహరాశికి ఈ యొక్క అష్టమ శని ప్రభావం వల్ల చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంబంధం వస్తూ ఉంటాయండి వీళ్ళకి. మేము ఇప్పుడు అప్పుడే చేసుకోము, మాకు కొంచెం సమయం కావాలి, ఉద్యోగంలో స్థిరపడాలి, లేదా మేము అనుకున్న సంబంధం వచ్చే వరకు చేసుకోమని మొండి పట్టుదలతో ఉంటూ ఉంటారు ఈ సింహరాశి వారు. వీరికి కూడా ఈ అష్టమ శని ప్రభావం ఉన్న శని యొక్క ప్రభావం వీళ్ళకి మంచి
పురోభివృద్ధి కలగడానికి వచ్చి మాసాలు ఏంటంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలో వీళ్ళని ఒప్పించినట్లయితే మార్గశిర మాసంలో వీళ్ళకి వివాహం అయిపోయే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యా రాశిని చూసుకున్నట్లయితే వీళ్ళకి వ్యయంలో కేతువు, సప్తమంలో రాహు ఉన్న కారణంగా కేతు మనస్కారకుడు, చంద్రుడితో పాటు కేతు ఎక్కడైతే సంక్రమిస్తూ ఉంటాడో చంద్రుడితో కేతు కలవడం ఏమిటో అని అడుగుతూ ఉంటారు. అంటే కన్యా రాశికి లో చంద్రుడు సంచరిస్తూ ఉండగా వ్యయంలో కేతు సంచరిస్తే కన్యా రాశి వాళ్ళు వీళ్ళు మధ్యాహ్నం వరకు ఓకే అనుకుని రాత్రికే మనసు మార్చేసుకుంటారండి కన్యా రాశి వాళ్ళు. దేనివల్ల తెలియదు. ఈ యొక్క మనసు మార్పిడి వల్ల స్టాండర్డ్నెస్ ఆఫ్ ద బ్రెయిన్, అంటే వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ యొక్క ఇలాంటి వాళ్ళకి ఏ సమయంలో చేయాలి? మాఘమాసం చాలా అత్యద్భుతమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడు వస్తుంది? జనవరి 13వ తారీఖు దగ్గర నుంచి 2027లో ఫిబ్రవరి 24వ తారీఖు వరకు మాఘమాసంగా పరిగణించడం జరిగింది. ఈ మాఘమాసంలో చేస్తే కన్యారాశిలో పుట్టిన వారికి ఎటువంటి గొడవలు లేకుండా జీవితం అంతా సస్యశ్యామలంగా నడుస్తూ ఉంటుందండి. తదుపరి తులారాశి. ఈ తులారాశికి రాశాధిపతి శుక్రుడు. వీళ్ళకి అందినట్టే అంది చేయి జారిపోతుందండి. అత్యద్భుతమైన సంబంధాలు 3 వచ్చాయి మా అబ్బాయికి, లేకపోతే మా అమ్మాయికి 2 సంబంధాలు వచ్చాయి. మాకు అబ్బాయి నచ్చక లేకపోతే అమ్మాయి నచ్చక ఆగిపోయాము అనుకునే వారికి అత్యద్భుతమైన యోగకాలం ఎప్పుడని చెప్పినట్లయితే ఈ శ్రావణ మాసం, అలాగా జూలై 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు ఈ సంవత్సరం శ్రావణ మాసం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే శ్రావణ మాసంలో వివాహం అయ్యే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయండి తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి ఏ సమయంలో చేయాలి అని చూసుకున్నట్లయితే మార్గశిర మాసం అని చెప్పడం జరిగిందండి మనకి మాసాల్లో. ఈ మార్గశిర మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చేయడం వల్ల, ఎందుకంటే వృశ్చిక రాశాధిపతి కుజుడు అగ్ని సంబంధమైంది. వీళ్ళకి చంద్రుడు నీచిపట్టి ఉంటాడు జాతకంలో అందరికీ కూడా. ఎలాగా విశాఖ నక్షత్రానికి, అనురాధకి, జ్యేష్ఠ నక్షత్రానికి నీచిపట్టిన గ్రహానికి ఏ సమయంలో వివాహం చేయాలి అని చూసుకున్నట్లయితే వీళ్ళకి మార్గశిర మాసం అనగా నవంబర్ 24వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే వైశాఖ మాసంలో చేయాలి. వైశాఖ మాసం అంటే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి జూలై 27వ తారీఖు వరకు ఈ సంవత్సరం వైశాఖ మాసం జరుగుతూ ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో ఈ ధనుసు రాశి వాళ్ళకి కంపల్సరీ కుదిరి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశిలో ఏ సమయంలో చేస్తే వివాహం కుదురుతుంది వీళ్ళకి అని చూసుకున్నట్లయితే మకర రాశి అనుకున్నట్లయితే వీళ్ళకి శని అధిపతి అండి. వీళ్ళకి అత్యద్భుతమైన మాసం కార్తీక మాసం అని చెప్పడం జరిగింది. ఎందువల్ల అనుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో వీళ్ళకి గోచారం రీత్యా రాహు యొక్క సంచారం, కేతు యొక్క సంచారం, బృహస్పతి అనగా గురుడు యొక్క సంచారం. గురుడు మకర రాశిని ఎదురుగుండా చూసుకుంటూ ఉంటాడండి, కర్కాటకని. ఇది చూడడం వల్ల వీళ్ళకి కార్తీక మాసంలో కంపల్సరీ వివాహం అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశికి కూడా తృతీయార్థంలో శని సంచరిస్తూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు ఈ శని. ఈ ఆఖరి శని వెళ్ళిపోతుంటే 2.5 సంవత్సరాలు మంచి యోగ ఫలితాన్ని ఇస్తాడు. ప్రత్యేకంగా వివాహం గురించి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైతే బాధపడుతున్నారో, వివాహం కానీ కన్యలు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వీళ్ళకి అత్యద్భుతమైన మంచి యోగకాలంగా చెప్పవచ్చండి ఈ పరాభవనామ సంవత్సరం. ఎందువల్లంటే వెళ్ళిపోయేటప్పుడు చాలా మంచి చేసి వెళ్తాడు అని శని భగవానుడి గురించి ఒక శాస్త్రవచనం ఉంది. దాని నిమిత్తము వీరు అనుకున్న అబ్బాయితో కానీ వారు అనుకున్న అమ్మాయితో కానీ ఈ ఆస్కారాలు బహు ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ మాసంలో చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు? వీళ్ళు ఈ రాబోయే వైశాఖ మాసంలో చేసుకున్నట్లయితే, అంటే చేసుకోవడం అంటే మన చేతిలో ఉండదు కదా అని చాలామంది అడుగుతారు. ఈ వైశాఖ మాసంలో 100కి 100 పాళ్ళు అనమాట అండి. ఈ కుంభరాశిలో ఎవరైతే జన్మించారో వైశాఖ మాసం నెంబర్ 1 మాసం చెప్పడం జరిగింది. వైశాఖ మాసం అంటే జూన్ 3వ తారీఖు దగ్గర నుంచి జూలై 27వ తారీఖు వరకు తక్షణమే వివాహం కుదురుతుంది. తదుపరి మేన్ రాశి. ఈ మేన్ రాశి వారు ఏ సమయంలో వివాహం చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే వీరికి మార్గశిర మాసం చాలా అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కొంతమంది మాసాలు అనేటప్పటికి అర్థం కాకపోవచ్చు, అందుకని డేట్లతో పాటు చెప్పడం జరుగుతుంది. ఈ మార్గశిర మాసం అని మన పంచాంగంలో ఉంటుందండి. ఎందుకంటే వివాహం పెట్టే పంతులు గారు ఆడవారికైనా మగవారికైనా ఏ మాసం ఇలా చెప్పారండి టీవీలో, మార్గశిర మాసం ఎప్పటి నుంచి వస్తుందంటే మన పంచాంగంలో ఉంటుంది, లేదా మన మామూలు క్యాలెండర్లో మార్గశిర మాసం రాయడం జరుగుతుంది. ఈ మీనరాశి వారికి మార్గశిర మాసంలో గురుడు అత్యద్భుతమైన యోగ కాలంగా ఉండి ఇది లక్ష్మీ ప్రధానమైన నెలగా చెప్పడం జరిగింది. ఈ మీనరాశి వారికి మార్గశిర మాసంలో కంపల్సరీ కుదిరిపోతాయి. నేను చెప్పేది ఏంటంటే 12 రాశి వారికి ప్రత్యేకంగా ఏ రాశుల వారు ఏ మాసంలో కుదురుతున్నది చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. గురుగారు, మనం వృషభ రాశి దగ్గర నుండి మొదలు పెట్టినట్టున్నాం. మేషరాశి నుంచి స్టార్ట్ చేసాం. మేషరాశి నుంచి ప్రారంభించాం. ప్రత్యేకంగా ప్రధానమైన రాశులు ఈ యొక్క సంవత్సరంలో జరిగి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ప్రధానంగా, వృషభ రాశి వారికి ఎక్కువ వివాహాలు జరుగుతాయండి. కన్యా రాశి వారికి,
అలాగే వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి, ఈ 5 రాశులకి కూడా ఎక్కువగా వివాహం అయ్యే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వివాహ ముహూర్తాలు తక్కువ అండి ఈ సంవత్సరం. ఈ యొక్క ముహూర్తాల రీత్యా పెట్టుడు ముహూర్తాలు కాకుండా లగ్నాలతో కూడా రాత్రి ఎందుకు వివాహం చేస్తారంటే చంద్రుడు ఆవిర్భవించిన తర్వాత అశ్విని దేవతలు ఆశీర్వదించాలని ఈ యొక్క సమయంలో పెట్టడం జరుగుతుంది. దానికి మళ్ళీ కలశ చక్ర శుద్ధి, అష్టమ శుద్ధి ఇవన్నీ కలిస్తేనే వివాహం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గురుగారు, మీరైతే కనుక ప్రతిసారి పరిష్కారాలు కూడా అంటే పరిహారాలు కూడా తెలియజేస్తూ వస్తారు కదా గురుగారు. సో చాన్నాళ్ళ నుండి వివాహ ప్రయత్నం చేస్తున్నాం, మాకు వివాహం కుదరట్లేదు అన్న వాళ్ళకి ఏమైనా పరిహారం తెలియజేస్తారు? తప్పకుండానండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి అత్యద్భుతమైన పరిహారం ఏంటంటే కుదురుతుంది, చివరి వరకు వచ్చాక ఆగిపోతుంది. అయితే నిశ్చయితాంబూలాలు తీసుకున్నాం ఆగిపోతుంది అనుకునే వారికి ఏంటంటే ఇది ప్రతి ఒక్క రాశికి చెప్పి యొక్క రెమెడీ అండి. వివాహం కోసం ఈ సంవత్సరం తక్షణమే అవ్వాలి అబ్బాయికి అనుకునే వారికి నేను ఇచ్చిన రెమెడీ ఏంటంటే ఈ యొక్క ఏ రాశి వాళ్ళు ఏ రోజున ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేయాలన్నది చెప్పి ముగించడం జరుగుతుంది. ఈ యొక్క మేషరాశి అని చూసుకున్నట్లయితే మేషరాశి వారు ప్రధానంగా ఇక్కడ గుంటూరు దగ్గర చేబ్రోలు అని ఉందండి. ఆ గుంటూరు దగ్గర చేబ్రోలకు వెళ్ళి బ్రహ్మ దేవాలయం అంటే ఎవరైనా చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఎవరైనా గుంటూరు దగ్గర చేబ్రోలు అని బ్రహ్మ దేవాలయం ఉంది. ఎందుకంటే మన తలరాతను రాసి వారు బ్రహ్మ, మనంతటా మనం మార్చుకోలేకపోయినా జపాల వల్ల అవటం లేదు. ఎన్నో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, యజ్ఞయాగాదులు చేయించాం, విగ్రహ ప్రతిష్టలు చేయించాం. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అనుకుని వారు ఒక్క ఈ గుడికి వెళ్ళి రండి, అత్యద్భుతమైన రెమెడీ చూస్తారు. ఏ రోజు వెళ్ళాలి అన్నది కూడా శాస్త్రయుక్తంగా ఇవ్వడం జరిగిందండి. ఇది శాస్త్రానికి సంబంధించి చెప్పడమే తప్ప మనంతటా మనం ఆలోచించే విషయం కాదు. మేషరాశి వారు తప్పకుండా మేషరాశిలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు బ్రహ్మ దేవాలయానికి శుక్రవారం వెళ్ళి, శుక్రవారం నాడు ఏ సమయంలో వెళ్ళినా పర్లేదు కానీ 6 to 11:30 మాత్రమే ఆ దేవాలయం తెరిచి ఉంటుందండి. 6 to 11:30 సమయంలో మనం ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆలింగనం చేసుకోవాలి. ధ్వజస్తంభాన్ని అంటే ఇలా కౌగులించుకున్నట్టుగా ఎవరైతే పట్టుకుని వాళ్ళ మనసులోని కోరిక తలుచుకుని చెప్తారో ఆడవారైనా మగవారైనా వాళ్ళకి తక్షణమే వివాహం కుదురుతుంది. తదుపరి వచ్చి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో ఆ వృషభ రాశిలో జన్మించిన వారికి వివాహం ఆలస్యం అవుతుంది. వారు మంగళవారం నాడు బ్రహ్మ దేవాలయానికి వెళ్ళాలండి. అంటే బ్రహ్మ దేవాలయానికి వెళ్ళడం కంపల్సరీ. ఒక్కసారి అండి, ఓన్లీ ఒక్క మంగళవారం వెళ్ళి స్వామివారి దర్శించుకుని వచ్చేస్తే 3 వారాలు తిరగకుండా వాళ్ళకి వివాహం కుదిరే ఆస్కారాలు. జాతకంలో ఏ రకమైన దోషం ఉన్నా, చతుర్థ దోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, కుజ దోషం ఉన్నా 3 వారాలు తిరిగేటప్పుడు అత్యద్భుతమైన రిజల్ట్స్ వచ్చిందని మన కిరణ్ టీవీలో కమెంట్స్లో పెట్టడం జరుగుతుంది. కొన్ని వేల మంది, ఎందుకంటే ఒక ఛానల్లో చేయడం జరిగింది. అక్కడ 280 మంది కమెంట్స్ పెట్టారు, మేము వెళ్ళాం చూసి వచ్చాం, అత్యద్భుతమైన రెమెడీ జరిగిందని. తదుపరి మిథున్ రాశి. ఈ మిథున్ రాశి వాళ్ళు ఎవరైతే జన్మించారో వీరు గురువారం నాడు మాత్రమే ఆ బ్రహ్మ దేవాలయానికి వెళ్ళాలండి. ఈ గురువారం నాడు వెళ్ళడం వల్ల వీళ్ళ సమస్త దోషాలు పోయి తక్షణమే వివాహం కుదురుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఎవరైతే కర్కాటక రాశిలో జన్మిస్తారో వారు శనివారం నాడు మాత్రమే ఈ యొక్క బ్రహ్మ దేవాలయాన్ని సందర్శించాలి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు మంగళవారం నాడు ఈ యొక్క బ్రహ్మ దేవాలయాన్ని సందర్శించిన ఎడల తక్షణమే వివాహం కుదురుతుందండి. మగవారైనా ఆడవారైనా. ఎక్కడ తల్లిదండ్రులు వెళ్ళి మేము దర్శించుకుని వచ్చాం, మా కుర్రాడికి వివాహం అవ్వాలి లేకపోతే మా అమ్మాయికి వివాహం అవ్వాలంటే అవ్వదండి. మరీ చెప్తున్నాను, ఎవరైతే వరుడు కానీ వధువు కానీ అంటే మగవారు కానీ ఆడవారు కానీ ఎవరికైతే వివాహం అవ్వలేదో ఆ రాశి వాళ్ళని చెప్పినట్టుగా చేస్తే 3 వారాలు చెప్పడం జరిగిందండి ఇది సమయం. ఎందుకంటే 21 రోజు 21 అయిన సంఖ్యకి శాస్త్రయుక్తంగా చెప్పడం జరిగింది. 3 వారాలు అనడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఒక వారంలో బ్రహ్మ, ఒక వారంలో విష్ణు, ఒక వారంలో ఈశ్వరుడు 3 వారాలు విభజించడం జరిగింది. ఇది ప్రతికూల రూపాలు తీసుకొస్తుందండి ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మ దేవాలయం అనేది. ఇది మనకి చాలా దగ్గరలో ఉంది. మరీ ఎందుకు చెప్తున్నానంటే గుంటూరు దగ్గర చేబ్రోలో ఉంది. ఈ యొక్క చేబ్రోలో ఎవ్వరికీ మీరు అభిషేకానికి కానీ అర్చనకు కానీ వెళ్ళక్కలేదు. మీరు వెళ్ళి ఆ ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణములు మాత్రమే చేసి తదుపరి ఆలింగనం చేసుకుని ఆ యొక్క ధ్వజస్తంభాన్ని నాకు వివాహం ఎవరైతే వివాహం అవ్వలేదో ఆ మగవాళ్ళు తలుచుకుని మనసులో స్వామివారికి చెప్పినట్లయితే తక్షణమే వివాహం కుదురుతుందండి. తదుపరి ఆడవాళ్ళు కూడా ఇదే చేయాలి. ఈ తులారాశి వారికి ఏ రోజున చేస్తే అత్యద్భుతమైన రెమెడీ అని చూసుకున్నట్లయితే వీరు సోమవారం నాడు మాత్రమే వెళ్ళాలండి. తులారాశిలో జన్మించిన వారు సోమవారం నాడు స్వామివారి బ్రహ్మవారిని సందర్శించినట్లయితే తక్షణమే వివాహం కుదురుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే
బుధవారం నాడు స్వామివారిని సందర్శించుకోవాలండి. ఎందువల్ల సందర్శించుకోవాలి అనుకున్నట్టయితే వృశ్చిక రాశికి బుధుడు డయాగనల్గా ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఎవరైతే జన్మించారో వీళ్ళకి చంద్రుడు నీచిపట్టి ఉండడమే కాకుండా కొన్ని గ్రహాల యొక్క వీక్షణం అడ్డంకులు ఏర్పడి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సోమవారం నాడు మాత్రమే, ఒక సోమవారం మాత్రమే వెళ్ళి సందర్శించుకున్నట్లయితే 3 వారాలు తిరిగినాడు అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారు ఏ సమయంలో చేయాలి? వీరు ధనుసు రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ప్రతి ఒక్క మంగళవారం చేసి స్వామివారిని దర్శించినట్లయితే సమస్త దోషాలు పోయి మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం కుదురుతుంది. తదుపరి మకర రాశిలో ఎవరైతే జన్మించి ఉంటారో ఈ మకర రాశిలో జన్మించిన వారు ఏలినాడిసిన ప్రభావం కానీ గురుదోషం కానీ ఏమీ లేవు, తక్షణమే వివాహం కుదురుతుంది. వీరు ఏ రోజు సందర్శించుకోవాలి? బ్రహ్మదేవాలయం చూసుకున్నట్లయితే వీరు గురువారం నాడు ఈ మకర రాశిలో జన్మించిన వాడికి ఎవరైతే ఉన్నారో మగవారు కానీ ఆడవారు కానీ వీరు గురువారం నాడు బ్రహ్మదేవాలయం వెళ్ళి సందర్శించినట్లయితే తక్షణమే వివాహం కుదురుతుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశికి చూసుకున్నట్లయితే శనివారం నాడు సందర్శించుకోవడం వల్ల తక్షణమే వివాహం కుదిరే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ఆఖరిది మరియు మేన రాశి. ఈ యొక్క ఆదివారం నాడు సందర్శించుకోవాలని బ్రహ్మదేవాలయం. ఈ 12 రాశుల వారు నేను చెప్పిన విధానంగా నేను చెప్పిన రోజున ఒక మారు మాత్రమే చెయ్యాలండి. ఇక్కడ నైవేద్యాలు కానీ లేదా పూజాలంకార సేవలు కానీ అష్టోత్తరాలు కానీ ఏం చేయక్కర్లేదు. మీ చేతితో మీరు 3 ప్రదక్షిణాలు చేసి ఎక్కడంటే ధ్వజస్తంభానికి మాత్రమే చేయాలి. ధ్వజస్తంభానికి చేసి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకోవడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అక్కడ మనం చేసుకోగలిగితే ఆ నదిలో కానీ లేదా ఆ చెరువులో కానీ ఆ ప్రాంగణంలో కానీ ఎవరు వెళ్తే వాళ్ళు ముందు రోజు రాత్రి నానబెట్టుకుని వెళ్ళి మనం ఉలవలు చాలా జాగ్రత్తగా వినండి. ముందు రోజు రాత్రి ఉలవలు నానబెట్టుకుని వెళ్ళి ఆ నదిలో కలిపిన ఎడల ఆ బ్రహ్మ దేవాలయంలో చెరువు లాంటిది ఉందండి. అక్కడ ఆకలితో అలమటిస్తున్న కొన్ని చేపలు విహరిస్తూ ఉంటాయి. వాటికి ఆహారంగా ఎవరైతే ఒక పావు కేజీ మాత్రమే, చెప్పాం కదా 1/2 కేజీలు వేస్తే కూడా వాటికి మంచిది కాదు, ఓన్లీ పావు కేజీ ఉలవలు మాత్రం. అక్కడ లేదు గురువుగారు అనుకున్నట్టయితే ఆ ఊర్లో ఎక్కడైతే దగ్గరలో చెరువు ఉందో అక్కడ ఒక పావు కేజీ ఉలవలు ముందు రోజు రాత్రి నానబెట్టుకుని మనం కవర్లో పోసుకుని కవర్తో వేయకుండా మామూలుగా అక్కడ విదిపేసినట్లయితే సమస్త దోషాల నుంచి పరిగణింపబడి అత్యద్భుతమైన యోగ ఫలితాలు చూస్తారండి. ఇది మాత్రం తథ్యం. ఉపాసన రంగంలో లలితాదేవి నా చేత చెప్పిస్తోందనే విషయంతో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల వివాహం కానీ ఆడవారు కానీ మగవారు కానీ ఈ యొక్క చిన్న రెమెడీ చేసి మీరు ఏ ఊర్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, మెడ్రాస్లో ఉన్నా మనకి కొన్ని లక్షల ఖర్చు లేకుండా 100 ఖర్చు 1000 ఖర్చుతోటి ఆ ఊరు వెళ్ళి ఆ ఊరి నుంచి మళ్ళీ మనం స్వగ్రామానికి వచ్చేయాలని మరీ చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూసి వాళ్ళందరికీ కూడా మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నామో అక్కడికి వెళ్ళి తదుపరి మళ్ళీ తిరుపతి వెళ్ళామండి గురుగారు, లేకపోతే శ్రీశైలం వెళ్ళామండి అని కాకుండా మనం ఆ గుడికి వెళ్ళిన వెంటనే తక్షణమే మనం ఎక్కడి నుంచి బయలుదేరామో ఆ యొక్క ప్లేస్కి వచ్చేస్తే మాత్రమే ఈ రిజల్ట్ వస్తుందండి. అంతే, తప్పకుండా గురుగారు. తప్పకుండా. సో విన్నారు కదా, అంటే వివాహ యోగం ఏ రాశులకి ప్రాప్తి ఉందో గురుగారు తెలియజేశారు. అలాగే ముఖ్యంగా వచ్చేసి ఏ రాశి వారికి ఏ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా తెలియజేశారు కదా. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, ఏ సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు.